ఎల్లుండి నగరంలో గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే హుస్సేన్ సాగర్ లో నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 6 జోన్లను వివరించారు అధికారులు. 5 పెద్ద చెరువులతో పాటు 73 నీటి కొలనులను కూడా నిమజ్జనం కోసం సిద్ధం చేశారు. ఇందులో 140 స్టాటిక్ క్రేన్లు, 295 మొబైల్ క్రేన్లు అందుబాటులో ఉంచుతున్నారు. నగరంలో 52,000 తాత్కాలిక స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేశారు. 25,000 మంది పోలీసులతో బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నారు. వైన్ షాపులు మూసేయాలని హైదరాబాద్ సిపి ఆనంద్ ఆర్డర్ పాస్ చేశారు. నిమజ్జనానికి డీజేలు పెట్టకూడదని అంటున్నారు సిపి సివి ఆనంద్. హైదరాబాద్ నగర ప్రజలకు సిపి ఎలాంటి డైరెక్షన్స్ ఇస్తున్నారో మా కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ అందిస్తారు. హైదరాబాద్ మహానగరంలో గణేష్ నిమజ్జన ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ మనతో ఉన్నారు, ఆనంద్ గారు. ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు సార్? మీరు మొత్తం కూడా ఈసారి ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నారు. మీ అందరు తెలుసు, ఇది ఆనవాయితీగా ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున జరిగే పండుగ. దీనికి దాదాపు 25,000 మంది పోలీసులు బందోబస్తులో ఉంటారు. 15,000 మంది సిటీ పోలీస్ వారు, ఒక 10,000 మంది బయటి వేరే జిల్లాల నుండి వచ్చిన ఫోర్స్ ఉంటుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మండపాల దగ్గర మీరు చూస్తూ ఉన్నారు, నిర్వాహకులు, మా పోలీస్ అధికారులు అందరూ కూడా సమన్వయంతో రాత్రిపూట దినంలో ఈ పూజా కార్యక్రమాలన్నీ కూడా సజావుగా చేసుకునే విధంగా ఏర్పాట్లు చేసుకున్నారు. పెట్రోలింగ్, పికెట్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు ఫైనల్ డే ఇమర్షన్ ఏదైతే 17వ తేదీ ఉందో దాని గురించి పూర్తి ఏర్పాట్లు చేస్తున్నాము, మాట్లాడుతున్నాము అందరికీ ఏ విధంగా తరలించాలి, రూట్ ఏంటి, అవన్నీ కూడా మాట్లాడుకున్నాము. క్రేన్స్ ఏర్పాటు, ఎన్టీఆర్ మార్గ్, మరి పీపుల్స్ ప్లాజా, మరి ఏ సమయంలో ఎంత పెంచాలి ఏంటి అనేది కూడా ఇతర డిపార్ట్మెంట్స్లో వేరే ఏర్పాట్లు, ఎలక్ట్రిసిటీ, ట్రాన్స్పోర్ట్, టస్కర్స్ ఏర్పాట్లు, ఇవన్నీ కూడా పూర్తి సమన్వయంతో అన్ని డిపార్ట్మెంట్ వారు కలిసి మేము ఈ బందోబస్తు ఏర్పాటు చేస్తాం. తప్పకుండా శాంతియుతంగా కరెక్ట్ సమయానికి, గత సంవత్సరం 4-5 గంటలు ఆలస్యమైంది, ఈ సంవత్సరం అది జరగకుండా చూసుకునే ఏర్పాట్లు మేము చేస్తున్నాం. ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయా గణేష్ నిమజ్జన ఉత్సవాలకు సంబంధించి? మద్యం సేవించడం కానీ, డీజే సౌండ్లు ఎక్కువ పెట్టడం కానీ, ఇట్లాంటి దానిపైన తప్పకుండా ఎటువంటి డీజేలు ఇవి పెట్టడానికి వీల్లేదు. వేరే ఇతరులకు ఏ ఇబ్బంది కలిగినా అవి అటువంటి చర్యలు ఏవి కూడా చేయడానికి వీల్లేదు. అవన్నీ బ్యాండ్, వైన్ షాప్స్ అన్నీ కూడా క్లోజ్డ్ ఉంటాయి. తాగిన మైకంలో వెహికల్స్ పైన ఎక్కడము, రావడము, డాన్సులు చేయడం అనేది, లేడీస్ పైన ప్రవర్తన అనేది గత సంవత్సరం కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి. దాని గురించి కూడా షీ టీమ్స్ ఏర్పాటు చేసి ఈసారి చాలా పకడ్బందీగా మేము ఏర్పాటు చేస్తున్నాము. అదే కాకుండా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి తప్పకుండా. ఆ రోజు మొత్తం హాలిడే. ఓన్లీ బషీర్బాగ్ దగ్గర క్రాస్ ఓవర్ పాయింట్ లాగా ఉంటుంది సిటీలో. అక్కడ నుండే అందరూ సిటీ నుండి ట్రావెల్ కోసము ఏర్పాటు చేసుకోవాలి. ఎవరు కూడా బయట ఎక్కువ తిరగకపోతే బాగుంటుందని నేను సూచిస్తున్నాను. గణేష్ నిమజ్జనానికి సంబంధించి భారీ ఏర్పాట్లు చేస్తుంది ప్రభుత్వం. ఆ రోజు దాదాపు హుస్సేన్ సాగర్లో 30,000కు పైగా పెద్ద విగ్రహాలు నిమజ్జనమయ్యే అవకాశం ఉన్నందుకు అన్ని రకాలుగా భద్రతా ఏర్పాట్లతో పాటు అక్కడికి వచ్చే భక్తులకు కనీస సదుపాయాలు కూడా కల్పించడం, మొత్తం ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ప్రజల తరపున కూడా తమ వంతు సహకారం ప్రభుత్వానికి అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. హైదరాబాద్ సిపి కావచ్చు, అదేవిధంగా హైదరాబాద్ కలెక్టర్ కావచ్చు. కెమెరా పర్సన్ ఎల్ఎం శ్రీనివాస్తో లక్ష్మీకాంత్, TV9 హైదరాబాద్. భాగ్యనగరంలో నిమజ్జనాల సందడి కొనసాగుతోంది. గణనాథుల శోభాయాత్రలు ఘనంగా జరుగుతున్నాయి. డప్పు చప్పుళ్లు, బ్యాండ్ బాచాలతో దద్దరిల్లుతుండగా భక్తి గీతాలు, కళాకారుల ప్రదర్శనలు, కోలాటాల నడుమ శోభాయాత్ర జరుగుతోంది. నగరంలో ఎటు చూసినా గణపతి విగ్రహాల ఊరేగింపుల సందడే కనిపిస్తోంది. నిమజ్జనం కోసం అన్ని ఏర్పాట్లు చేశామంటున్నారు హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి. దాదాపు 1,000 మంది పోలీస్ సిబ్బంది, దాంతోపాటు లైన్ డిపార్ట్మెంట్స్ ఇంకొక 5,000 మంది, ఎలక్ట్రిసిటీ, ఫైర్, జిహెచ్ఎంసీ, రెవెన్యూ, ఎండోమెంట్, ఇట్లా తదితర డిపార్ట్మెంట్ ఎవరికి వాళ్ళకి ఆల్రెడీ యాక్షన్ ఐటమ్స్ ఇచ్చాం. వాళ్ళందరూ కూడా అక్కడ మోహరింపబడి ఉంటారు. సో కాబట్టి దీనికి ప్రజల యొక్క సహకారం అవసరం. ఎస్పెషల్గా ట్రాఫిక్ అడ్వైజరీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని పాటించాల్సిందిగా, అత్యవసరం అయితే తప్పితే ఆ రోజు బయట ట్రావెల్ అవాయిడ్ చేయవలసిందిగా జిల్లా ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దాంతోపాటుగా ఎస్పెషల్లీ వేరే వాళ్ళకి ఇబ్బంది కలిగే విధంగా డీజేలు కానివ్వండి, లేకుంటే మిగతా పెద్ద వెహికల్స్ తీసుకొచ్చి మద్యం కన్జంప్షన్ కానివ్వండి, ఇవన్నీ కూడా అవాయిడ్ చేయవలసిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.